రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు ఉల్లికాడల సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టఫింగ్ కోసం కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు ఒక కట్ట, ఉల్లికాడలను అలాగే చివర్ల నుండే చిన్న ఉల్లిపాయలను వేరువేరుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర ఒక చిన్న కట్ట, శనగపిండి 3 టేబుల్ స్పూన్స్. శనగపిండిని కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, పసుపు పావు టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్స్. స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అంటే ఉల్లికాడలకు చివరన చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవన్నమాట. తర్వాత పచ్చిమిరపకాయలను వేసుకుని బాగా వేపుకున్న తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లికాడలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకుని 2 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కలిపి ఉంచుకున్న శనగపిండిని వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని, చిక్కగా ఉంటే కనుక కొంచెం వాటర్ వేసుకుని బాగా శనగపిండి వేగేలాగా కలుపుకోవాలి. అంటే శనగపిండి ఇలా దగ్గరికి అయ్యే వరకు అన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుని ఒకసారి గరిటెతో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టఫింగ్ను సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయింది. దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. సమోసా పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి మైదా పిండి వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకుని పిండిని ఒకసారి చేతితో బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ను వేడి చేసి ఆ వేడి చేసిన ఆయిల్ని పిండిలో వేసుకుని కలుపుకోవాలి. ఆయిల్, పిండి, సాల్ట్ బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని పూరీ పిండిలాగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టుకోవాలి. సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా పిండిని బాల్స్ లాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాల్ని తీసుకుని ఇలా కొంచెం పిండి వేసుకుని చపాతీలాగా లేదా పూరీలాగా ఇలా పల్చగా ఒత్తుకోవాలి. ఈ పలచగా చేసుకున్న పూరీని సమోసా అచ్చు మీద పెట్టుకుని సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అంచుల చివర్ల వరకు సమానంగా ఇలా లాక్కున్న తర్వాత స్టఫ్ చేసి ఉంచుకున్న కర్రీని సమోసాలో ఇలా వేసుకోవాలి. సమోసాల మధ్యలో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ అచ్చును ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అచ్చును క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుని గట్టిగా నొక్కి పట్టుకుని చివర్ల మిగిలి ఉన్న పిండిని మొత్తాన్ని తీసివేయాలి. అచ్చును ఒకసారి గట్టిగా నొక్కి ఇలా అవుట్ ఎడ్జెస్లో ఉన్న మిగిలి ఉన్న మొత్తం పిండిని తీసివేయాలి. ఇప్పుడు అచ్చు ఓపెన్ చేస్తే సమోసా ఇలా రెడీ అవుతుంది. చివర్లు ఒకసారి బాగా నొక్కుని ఒక ప్లేట్లోని పక్కన పెట్టుకోవాలి. అచ్చుతో కాకుండా నార్మల్గా సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక పూరిని చేసుకొని
దాన్ని మధ్యకు 2 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత అందులో సగభాగాన్ని తీసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్లం ఎలాగైతే మడత పెడతామో అలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 3 మడతలు వేసుకుని కింద ఒక మడతను నొక్కిపట్టి మధ్యలోకి పొట్లం ఆకారంలో వచ్చేటట్లుగా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ మధ్యలో స్టఫింగ్ను వేసుకోవాలి. చివర్ల విడిపోకుండా నొక్కాలి. చేతితో ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో స్టఫింగ్ను వేసుకొని స్టఫ్ను లోపలికి గరిటతో వేసుకున్న తర్వాత ఇలా అంచులు నొక్కి పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులను 2 వేళ్లతో నెమ్మదిగా వత్తాలి. ఇలా సమోసా అన్ని వైపులా 2 వేళ్లతో వత్తాలి. ఎటువంటి గ్యాప్ ఉండకుండా చూసుకోవాలి. సమోసాలు మొత్తంటిని ఇలా సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పాన్లో వేసుకుని కాగిన తర్వాత సిద్ధం చేసుకున్న సమోసాలను నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా సమోసాలను వేసుకున్న తర్వాత జల్లు గరిటతో కలుపుకుంటూ అలాగే సమోసా మునిగేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. ఒక్కొక్క సమోసాను తిప్పుకోవాలి. ఇలా సమోసాలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. స్టవ్ మీడియం హీట్లో ఉంచుకోవాలి. స్టవ్ హైలో పెడితే సమోసాలు కలర్ వస్తాయి కానీ వేగకుండా ఉంటాయి. అందువలన స్టవ్ మీడియం హీట్లోనే ఉంచుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సమోసాలన్నింటినీ చిల్లుల గరిటెలోనికి తీసుకుని నూనె వాడిన తర్వాత వేరొక ప్లేట్లోనికి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ ఉల్లికాడల సమోసా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉల్లికాడల్లో ఎన్నో రకాలైన పోషక పదార్థాలు కూడా ఉన్నాయి. చూశారు కదా, స్నాక్ ఐటెంలో ఉల్లికాడల సమోసా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.